ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో స్విచ్ అలాగే 2 పిన్ సాకెట్‌ని ఎలా బిగించాలో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఇది వచ్చేసరికి స్విచ్, 2 పిన్ సాకెట్, పీవీసీ బోర్డ్, నెక్స్ట్ 1 స్క్వేర్ రెడ్ వైర్, అలాగే 1 స్క్వేర్ బ్లాక్ వైర్, ఇక ఫైనల్‌గా 2 పిన్ ప్లగ్. ఓకే. ఇక్కడ స్విచ్‌లో చూడండి కింద లైన్ మాదిరి ఉంటుంది. ఇది బిగించేటప్పుడు కిందకి ఉండే విధంగా చూసుకోవాలి. ఇది మనం పైకి ఉండే విధంగా బిగించామంటే రివర్స్‌లో అయితే అవుతుంది. అలాగే పైన కంపెనీ నేమ్ కూడా కరెక్ట్‌గా ఉండే విధంగా చూసుకొని మనం స్విచ్‌ని ఇలా బిగించుకోవాలి. ఈ 2 పిన్ ప్లగ్‌లో లైన్ సింబల్ అయితే ఉండదు. మనం కంపెనీ నేమ్ కరెక్ట్‌గా ఉండే విధంగా చూసుకొని బిగించుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ మనం స్క్రూలు అయితే బిగించేసుకుందాం. ఇంకా ఎవరైనా లైక్ చేయనట్లయితే లైక్ చేయండి. ఇక్కడ చూడండి మనం కనెక్షన్స్ ఎలా ఇవ్వాలి ఇప్పుడు మనం తెలుసుకుందాం. స్విచ్ మనం ఎప్పుడు ఫేస్ వైర్ అయితే బిగించాలి. స్విచ్ కింద వైపున మనం సప్లై వైర్స్ ని ఫేస్ వైర్ ని బిగించాలి. స్విచ్ పై వైపు నుంచి సాకెట్ కి మనం ఫేస్ వైర్ అయితే బిగించాలి. ఈ 2 పిన్ ప్లగ్ లో మనకి కిందన బిగించవచ్చు ఫేస్, పైన బిగించవచ్చు, ప్రాబ్లం అయితే లేదు. ఓకే. సో మనం వైర్ కనెక్షన్ కోసం 1 స్క్వేర్ రెడ్ వైర్ అలాగే బ్లాక్ వైర్ అయితే వాడుతున్నాము. ఇలా మీకు కలర్ కోడ్ వైర్ దొరకకపోతే సింగిల్ కలర్ వైర్ ని కూడా వాడచ్చు. ఏమంటే కొంచెం కన్ఫ్యూజన్ అయితే ఉంటుంది. ఇక్కడ చూడండి ఈ వైర్ వచ్చేసరికి 1 స్క్వేర్ వైర్, మీకు ఇక్కడ క్లియర్ గా అయితే చూడొచ్చు మీరు. చూడండి 1 స్క్వేర్ వైర్ ఇది. ఓకే. అలాగే బ్లాక్ కూడా 1 స్క్వేర్ వైరే. సో మీకు దగ్గర 2 కలర్ కోడ్ లేదనుకుంటే సింగిల్ కలర్ కూడా యూజ్ చేయొచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఈ స్విచ్ బోర్డ్ మనం కనెక్షన్ చాలా ఈజీగా అయితే ఇవ్వచ్చు. ఇక్కడ చూడండి ఫస్ట్ మన స్విచ్ పై టర్న్ నుంచి 2 పిన్ సాకెట్ కింద వైపు అయితే మనం వైర్ లింక్ అయితే ఇవ్వాలి. సో నేను ఫేస్ వైర్ కనెక్షన్ కోసం రెడ్ కలర్ వైర్ని అయితే యూజ్ చేస్తున్నాను. సో మనం ఈ వైర్ని స్విచ్ పై టర్న్కి అయితే బిగించాలి. చూడండి అంతే. ఇక నెక్స్ట్ ఈ వైర్ని 2 పిన్ సాకెట్ కింద వైపు అయితే బిగిస్తున్నాము. ఈ 2 పిన్ సాకెట్లో మనం ఫేస్ వైర్ని కిందన్నా బిగించవచ్చు, లేకుంటే పైన బిగించవచ్చు, ఇబ్బంది ఏం లేదు. సో నేను కింద వైపు అయితే బిగిస్తున్నాను. ఓకే. ఈ స్విచ్ బోర్డ్లో మెయిన్ కనెక్షన్ ఇదే అనమాట. ఆల్మోస్ట్ మనం 50% వైర్ కనెక్షన్ చేసినట్లే. ఇక నెక్స్ట్ మనం ఈ బోర్డులోకి వైర్ని అయితే ఎక్కించుకుందాం. ఓకే. తర్వాత మనం వైర్ ఎక్కించుకున్న తర్వాత ఈ వైర్కి మనం ఒక 3 అయితే వేసుకోవాలి. మనం 3 వేసుకోవడం ద్వారా బయట నుంచి వైర్ లాగినప్పుడు కూడా లోపల కనెక్షన్ పోకుండా ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, వైర్ స్లీవ్ని చాలామంది తీయడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళ కోసం ఆల్రెడీ ఒక వీడియో చేశాను. సో ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడి నుంచి మీరైతే చూడొచ్చు. సో మనం వైర్ని ఇలా సగానికి మడిచి మనం బిగించుకోవాలి. అప్పుడే మనకి ఈ వైర్ కనెక్షన్ బయట రాకుండా ఉంటాయి. ఇప్పుడు మనం సప్లై వైర్స్ని స్విచ్ బోర్డ్లో అయితే బిగించేసుకుందాం. ఈ రెడ్ వైర్ వచ్చేసరికి ఫేస్ అనమాట. ఈ ఫేస్ మనం స్విచ్ కింద వైపున మాత్రమే బిగించుకోవాలి. చూడండి స్విచ్కి కింద వైపు అయితే బిగిస్తున్నాము. ఫేస్ వైర్ మనం ఎప్పుడు స్విచ్ కింద వైపు మాత్రమే బిగించాలి. ఇక నెక్స్ట్ న్యూట్రల్ వచ్చేసరికి సాకెట్ పై వైపు అయితే బిగిస్తున్నాము. ఇక్కడ మనకి 2 పిన్ సాకెట్లు వచ్చేసరికి ఫేస్ వైర్ బిగించవలసి ఉంటుంది, అలాగే న్యూట్రల్ వైర్ కూడా బిగించవలసి ఉంటుంది. మనం న్యూట్రల్ వైర్ని పైన అయితే బిగిస్తున్నాము. చూడండి ఇక్కడ మీరు ఒకటి గుర్తుంచుకోవాలి, ఈ స్విచ్లో ఎప్పుడు న్యూట్రల్ అయితే కలవదు. కింద చూడండి సప్లై వైర్ ఫేస్ బిగించాం, అలాగే స్విచ్ పై వైపు నుంచి ఫేస్ వైర్ని సాకెట్ కింద వైపు అయితే బిగించాము. ఇక్కడ చూడండి ఈ స్విచ్లో రెండిట్లో కూడా మనం ఫేస్ వైర్ అయితే బిగించాము. అలాగే సాకెట్లు వచ్చేసరికి ఫేస్ వైర్ కింద అలాగే న్యూట్రల్ వైర్ పైన అయితే బిగించాము. ఈ సాకెట్లో 2 కనెక్షన్స్ వస్తాయి చూడండి. సో కనెక్షన్స్ అంతే. మనం స్విచ్ బోర్డ్ అయితే క్లోజ్ చేద్దాం. ఈ స్విచ్ బోర్డ్ కనెక్షన్ చాలా ఈజీగా మనం బిగించేసుకున్నాం చూడండి. ఇక నెక్స్ట్ వీడియోలో మనం ఇంకొంచెం పెద్ద స్విచ్ బోర్డ్ కనెక్షన్ గురించి అయితే మనం తెలుసుకుందాం. మన ఛానల్లో ప్రతి స్విచ్ బోర్డ్ కనెక్షన్ కూడా వస్తుంది. సో మీరు మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీరు ప్రతి వీడియోని కూడా పూర్తిగా చూసి వీడియోని లైక్ చేయండి. సో నేను ప్రతి స్విచ్ బోర్డ్ కనెక్షన్ కూడా మీకు చూపిస్తాను. ఇప్పుడు మనం ఈ వైర్స్కి 2 పిన్ ప్లగ్ అయితే వేసుకుందాం. వైర్ స్లీవ్ని మనం చాలా ఈజీగా అయితే తీయవచ్చు. ఆల్రెడీ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను, మీరు అక్కడి నుంచి అయితే చూడండి. ఓకే. తర్వాత మనం వైర్ని మనం స్లీవ్ తీసిన తర్వాత ఈ వైర్ని మనం సగానికి అయితే ఇలా మర్చాలి. ఒకవేళ మనం వైర్ని సగానికి మర్చలేదనుకోండి, మనం వైర్ బిగించినప్పుడు కూడా అది బయటకి అయితే వస్తుంది. కాబట్టి మనం వైర్ సగానికి అయితే ఖచ్చితంగా మర్చాలి. ఇప్పుడు మనం వీటికైతే వైర్ని అయితే ఎక్కించుకొని బిగించుకోవాలి. ఓకే. ఇప్పుడు చూడండి టైట్గా ఉంది. అలాగే మరొక దాన్ని కూడా మనం బిగించేసుకుందాం. ఇంకా ఈ వీడియోని లైక్ చేయనట్లయితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఈ వీడియో మరికొంతమందికి రికమెండ్ చేస్తుంది. ఓకే. చూడండి 2 పిన్ ప్లగ్ చాలా ఈజీగా అయితే మనం బిగించేసుకున్నాం. సో బ్యాక్ సైడ్ స్క్రూ వేసుకొని బిగించేసుకుందాం. ఓకే. ఈ వైర్ని అయితే మనం మడుతాం, చాలా ఎక్కువైతే ఉంది. ఓకే. చూడండి కనెక్షన్స్ అయితే అయిపోయింది. మనం ఇప్పుడు సప్లైకి పెట్టి చెక్ చేద్దాం. సో స్విచ్ ఆన్ చేస్తున్నాను. ఇప్పుడు మనం స్మాల్ స్క్రూ మిషన్ని చార్జ్ చేద్దాం. ఓకే. అడాప్టర్ని ప్లగ్ బాక్స్లోకి అయితే పెడదాం. స్క్రూ మిషన్కి వైర్ కేబుల్ని కనెక్షన్ చేద్దాం.
ఓకే, స్విచ్ ఆన్ చేద్దాం. చూడండి చార్జ్ అవుతుంది. స్విచ్ ఆఫ్ చేద్దాం. చూడండి ఆఫ్ అయింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.